అందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం వీలు చూసుకొని త్వరగా వస్తాను. రోజు అడుగుతుంటావు కదా పెనిమిటి, త్వరగా ఇంటికి రా అని. త్వరగా వచ్చేస్తాను అంటూ తన తలపైన ముద్దు పెట్టి వెళ్తూ మళ్ళీ మనసాగక వెనక్కి వచ్చి తన డిస్టర్బ్ అవ్వకుండా ముఖమంతా ముద్దులు పెట్టి, ఇప్పుడు నిద్ర మేలుకొని ఉంటే ఎంత సిగ్గుపడుతూ ముడుచుకుపోయేదానివో అనుకుంటూ తన లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ తన తల్లి టిఫిన్ పెడుతూ ఉంటే త్వరగా తిని మళ్ళీ పైకి వచ్చి కన్నమ్మను చూసి వెళ్ళిపోతాడు. ఎప్పుడో మధ్యాహ్నం సమయంలో కన్నమ్మ మెల్లిగా మెలకువ వచ్చి చూడగానే అప్పటికే చాలా సమయం అయిపోయి ఉంటే, నేనేటి ఇట్టా పడుకున్నాను? మెల్లగా లేచి చుట్టూ చూసి అక్కడ ఎవరి అలికిడి వినిపించకపోయేసరికి బయట నుండి శబ్దాలు వినిపిస్తూ ఉంటే మెల్లిగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని ఎదురుగా ఉన్న మిర్రర్లో తనని తాను చూసుకుంటుంది. నిన్నటి దెబ్బలు పూర్తిగా తగ్గిపోయాయి. తల దగ్గర ఉన్న గాయం కూడా చిన్నగా బ్యాండేజ్ వేశారు. పెనిమిటి తిన్నాడో లేదో అనుకొని మళ్ళీ సైలెంట్ అయిపోయి నిదానంగా కిందకు వస్తూ ఉంటే అదర్ తన దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుంటూ పిలిస్తే, ఎవరో ఒకరు వస్తారు కదరా అంటాడు. చిన్నగా నవ్వి, సరేలే బాబా అంటూ మిగిలిన వాళ్ళందరూ ఉండటంతో, ఏటి మీరు ఇవాళ పనిలోకి వెళ్ళలేదా అంటుంది. లేదు మా, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళలేదు, రేపు వెళ్తాము అంటాడు అర్నవ్. అశోక్ గారు కన్నమ్మ వైపు చేయి చాపగానే వెళ్ళి ఆయన దగ్గర మెల్లిగా కింద కూర్చుంటూ ఉంటే అంజలి గారు కోప్పడి, ఇలా సోఫాలో కూర్చోవే అనగానే, లేదత్తా, దొర ఒళ్ళో పడుకుంటే మా అయ్యతో ఉన్నట్టే ఉంటుంది. ఏదైనా సరే ఇట్ట ఆరోగ్యం బాగాలేనప్పుడు మా అయ్య ఒడిలో ఇట్టాగే పడుకుంటా. మందులు మాకులు వేసుకుంటే పోయే జబ్బు త్వరగా నయమైపోతుంది అంటూ, కదా దొర అనగానే తన తలపైన చేయి వేసి, అవును కన్నమ్మా అంటాడు. ఇక అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అంజలి గారు భోజనం తీసుకుని వచ్చి తనకు తినిపించాలని నోరు తెరవే అనగానే, పెనిమిటి తిన్నాడా అంటుంది. మీ పెనిమిటికి పంపించామమ్మా అంటూ, నువ్వు తిను అనగానే ఎందుకో ఈశాన్ని చూడాలని మనసు ఆరాటపడుతూ ఉంది. కానీ ఇబ్బందిగా కూడా ఉంది. తనకింతకుముందు ఎటువంటి భయం లేకుండా ఫోన్ చేసేది. ఎందుకో తెలియని బాధగా అనిపిస్తూ ఉంటే మౌనంగా అంజలి గారు తినిపిస్తూ ఉంటే తింటూ ఉంది. ఈవినింగ్ అయిపోయేసరికి పిల్లలు వచ్చేస్తారు. రాగానే పిన్ని అంటూ తన మెడ చుట్టుకోగానే ఇద్దరి వైపు చూసి చెరొక బుగ్గ మీద ముద్దు పెట్టి, బుల్లెమ్మ బుల్లోడా వచ్చేసినారా అనగానే, పిన్ని మేము చాలా మిస్ అయిపోయాము, మనం డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేయలేదు కదా అనగానే, ఈ ఒక్క పూట ఓపిక పట్టండి, రేపటి సంధి మనం మళ్ళా పరుగులు పెట్టేద్దాం అంటుంది. సరే పిన్ని అంటూ, నువ్వు బాత్ చేయిస్తావా మమ్మల్ని అనగానే దీప్తి వాళ్ళ వైపు చూసి, ఈరోజు నేను చేపిస్తాను నాన్న, రేపటి నుండి పిన్ని చేపిస్తుంది అనగానే, నో మమ్మీ, నువ్వైతే నార్మల్గా బాత్ చేయిస్తావు, అదే పిన్ని అయితే మాతో ఆటలాడుతూ స్నానం చేపిస్తుంది అనగానే, మీ పిన్ని ఉట్టి అల్లరి కోతి అనగానే, దీపమక్క అంటూ మూతి ముడుచుకుంటుంది. అదే సమయానికి ఇంటికి వస్తాడు ఈశాన్. తన భార్య గొంతు వినగానే ఎందుకో అప్పటి వరకు ఉన్న చిరాకు పోయింది. తనతో పాటే చక్రి కూడా వచ్చేస్తాడు. కన్నమ్మ అనగానే తన వైపు చూసి, అన్నా అంటూ కూర్చున్న దగ్గర నుండి లేవబోతూ ఉంటే అంజలి గారు చిరుకోపంగా చూసి, హలో మేడం, మీ అన్నగారికి మేము కూడా మర్యాదలు చేస్తాం, రారా చక్రి కూర్చో, జ్యూస్ తెస్తాను అని ఆవిడ జ్యూస్ స్నాక్స్ తీసుకురావడంతో అత్త, ముందు చేతులు కడుక్కోవద్దా అన్న అంటూ, అన్నా నువ్వు పోయి చేతులు కడుక్కోపో అంటుంది. సరేరా అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రాగానే అసలు తన వైపే చూడని భార్య ప్రవర్తన వింతగా తోస్తూ ఉంటే తన దగ్గరికి వచ్చి, మిత్ర ఎలా ఉంది అనగానే ఒకసారి తన వైపు చూసి, బాగుంది అన్నట్టు తల ఊపుతుంది. అదేంటే ఇప్పటి వరకు హుషారుగా ఉన్నావు కదా, మళ్ళీ ఏంటి డల్ అయ్యావు అంటుంది అంజలి. అదర్ ఇషాన్ వైపు చూస్తూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈరోజు ఎర్లీగా వచ్చావేంటి అనగానే, సార్ గారికి ఇంటివైపు గాలి మళ్ళిందేమో బావా అంటూ దీర్ఘం తీస్తాడు చక్రి. నీ చక్రం పగులుతుంది అంటూ, మిత్ర వస్తావా డ్రెస్ తీయడానికి అంటాడు.
అంజలి గారు మాత్రం నువ్వు తీసుకోకన్నా, దానికి నీరసంగా ఉంది, మళ్ళీ మెట్లెక్కి పైకి రావాలంటే దానికి శక్తి కావాలి కదా అనగానే, అమ్మ నా భార్యని నేను ఎత్తుకొని తీసుకెళ్ళగలను అంటూ అందరూ చూస్తుండగానే తన్ని ఎత్తుకొని పైకి తీసుకెళ్తాడు. కన్నమ్మ మాత్రం ఆశ్చర్యం భయంతో కళ్ళు పెద్దవిగా చేసి నోరు తెరుస్తుంటే మెల్లిగా తన చెవి దగ్గరికి వచ్చి, ఎక్కువగా నోరు తెరవకు, నేను నా పెదవులతో నీ నోటిని మూసేయగలను అనగానే టక్కున నోరు మూసేసి వదలండి నన్ను అంటుంది. ఏంటే వదిలేది అని నేరుగా రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి అలాగే బెడ్ మీద కూర్చోపెట్టి తను కూడా కూర్చుంటూ, ఏంటి డల్గా ఉన్నావు, నేను రాగానే పెనిమిటి అంటూ ఎదురుగా వస్తావు కదా అనగానే ఒకసారి తన వైపు చూసి, ఇంకా మిమ్మల్ని అలా పిలిచి ఇబ్బంది పెట్టనులేండి అనగానే అర్థం కాకుండా, ఏం మాట్లాడుతున్నావే అంటాడు. మీరే కదా నాకు మొన్న చెప్పారు నన్ను అలా పిలవద్దు అని అనగానే ఇషాన్కి మొన్న జరిగిన సంఘటన గుర్తొస్తుంది. తన్ని కొట్టిన వెంటనే పెనిమిటి అంటూ కన్నీళ్లతో చూడగానే నన్ను అలా పిలవకు అంటూ కోపంగా చెప్తాడు. ఆ మాటలు పట్టుకొని తను బాధపడుతుందని అర్థం చేసుకొని, అందుకని నన్ను పెనిమిటి అని పిలవడం మానేశావా అంటాడు. అందుకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకోవడంతో, చెప్పవే అంటూ ఈసారి ఇంకాస్త కోపంగా రెట్టిస్తాడు. ఆ అరుపుకి భయంగా తలెత్తి చూడగానే, మాట్లాడవేంటి అనగానే భయంగా ఉన్నా సరే తన భర్త వైపు అలాగే చూస్తూ, ఎవరన్నా మనల్ని దగ్గరికి రాకు అంటే దాని అర్థం మన పోకడ కూడా వాళ్లకు పడదు అని, అంటే మన నీడ కూడా వాళ్ళు భరించలేరు అని. అట్టాటిది నువ్వు నన్ను పెనిమిటి అని పిలవద్దు అన్నావు, నేను పిలిస్తే నీకు యావగింపుగానే ఉంటుంది, అందుకే నేను పిలవను, అట్టాగే మీకు దూరంగానే ఉంటాను అనగానే అప్పుడు అర్థమవుతుంది ఇషాన్కి, అసలు తన స్పృహలోకి వచ్చిన దగ్గర నుండి దూరంగానే ఉంటూ తను పట్టుకున్నా సరే ఎందుకు ఇబ్బందిగా విడిపించుకుంటూ ఉందో రీజన్ ఇప్పుడు అర్థమై వెంటనే కూర్చున్న దగ్గర నుండి లేచి, అంటే ఇప్పుడు నేను నిన్ను ముట్టుకోకూడదు, నువ్వు నన్ను ఇంతకు ముందులాగా ప్రేమగా హక్కుగా పిలవు, సరే అయితే అలాగే ఉండు, ఎన్ని రోజులు ఉంటావో, ఎవరూ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, అందరూ మీ ఇష్టానుసారం చేస్తూ ఉండండి, మిమ్మల్ని మాత్రం నేను ఫాలో అయిపోతూ ఉంటాను, కోపంలో ఒక మాట అన్నాను, కొట్టాను, తిట్టాను, అందుకు క్షమాపణ అడిగాను కూడా, అయినా కూడా నువ్వు ఇలానే మాట్లాడుతున్నావంటే నీకు నా పోకడి ఇష్టం లేదు, అదే నా నీడ తగలడం కూడా నీకు ఇష్టం లేదు కదా అంటూ ఎందుకో విపరీతమైన బాధ వస్తూ ఉంటే నిమిషం కూడా అక్కడ ఉండకుండా రూమ్లో వస్తువులన్నీ చల్లా చెదురుగా చేసి బయటికి వచ్చేస్తాడు. అక్కడి నుంచి నేరుగా ఎవరి వైపు చూడకుండా కారు తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పడగానే నిమిషాల్లోనే అసలు అంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటే ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కానీ డోర్ క్లోజ్ చేయకపోవడం వల్ల వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగానే ముందుగా అంజలి గారు తేరుకొని కోడలి వైపు చూడగానే అందరూ పరుగున కన్నమ్మ గదిలోకి వెళ్తారు. అక్కడ కన్నమ్మ మాత్రం తన భర్త అలా వస్తువులన్నీ చల్లాచెదురు చేసి గట్టిగా అరిచి బయటికి వెళ్ళిపోవడంతో అలాగే బెడ్ మీద పడిపోయి ఏడవడం మొదలు పెడుతుంది. ఒక్క క్షణం వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అంజలి గారు పరుగున వచ్చి కోడల్ని దగ్గరికి తీసుకోగానే ఆవిడ మెడ చుట్టూ చేయి వేసి అత్త అంటూ గట్టిగా అరుస్తుంది. ఆవిడ కంగారుగా కోడలు కన్నీళ్లు తుడిచి, ఏమైందే, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, అయినా మీరెందుకు అరుచుకుంటున్నారు? కన్నమ్మ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఉంటే ముందు దీప్తి తనతో బలవంతంగా వాటర్ తాగించి కొంచెం సేపు సైలెంట్గా ఉండండి అత్తయ్య, తన్నేమి మాట్లాడించొద్దు అనగానే అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. కన్నమ్మ ఏడ్చి అప్పుడు సైలెంట్ అవ్వగానే అదర్ తన దగ్గర కూర్చుంటూ, ఏమైంది చెప్పమ్మా అనగానే పెదబాబా అంటూ, పెనిమిటి నన్ను మొన్న కొట్టినప్పుడు ఒక మాట అన్నాడు, నన్ను పెనిమిటి అని పిలవమాకు అని. నేను అందుకే పిలవలేదు, ఆ మనిషికి దూరంగానే ఉంటానని చెప్పాను, అందుకు కోపం చూపించి వెళ్ళిపోయినాడు, ఏదేదో మాట్లాడాడు అనగానే అంజలి గారికి మొదట అర్థం కాలేదు. తర్వాత కోడలి వైపు చూస్తూ, ఎందుకే అలా మాట్లాడావు అంటుంది. మరి ఇంకెలా మాట్లాడాలి, నీ కొడుకే కదా అట్టా అన్నాడు, తిరిగి నువ్వు కూడా నన్నంటావేంటి అంటూ కోపంగా అరవగానే, అది కాదమ్మా నేను చెప్పేది విను అనగానే అశోక్ గారు మాత్రం, అంజు నువ్వుండు అంటూ కన్నమ్మ అనగానే దొర అంటూ కన్నీళ్లతో చూస్తుంది. ఒకటి చెప్పు, ఎందుకు ఇలా ఆలోచించావు నువ్వు? కోపంలో భార్యాభర్తలు 100 అనుకుంటారు,
కానీ మళ్ళీ ఒకటైపోతారు. ఇంతకుముందు కూడా ఇషాన్ నీ విషయంలో ఇలా తొందరపాటుగా చాలా మాటలు అన్నాడు. అప్పుడు పట్టించుకోలేదు. మరిప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? తన కోపంలోనే అన్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు అనగానే అందరి వైపు ఒకసారి చూసి తలదించుకొని నేనంటే పెనిమిటికి ఇష్టం లేదు అంటుంది. అందరూ ఒక్క క్షణం అర్థం కాకుండా చూస్తుంటే అంజలి గారు మాత్రం ఏం మాట్లాడుతున్నావు? మొన్నవాడు చెప్పాడు కదా తను నా భార్య కాకపోతే మేం భార్యాభర్తలుగా ఒక అడుగు ముందుకు వేయడానికి కొంచెం సమయం కావాలని. మరిప్పుడేంటే ఇలా మాట్లాడుతున్నావు అనగానే నేను కూడా అట్టాగే అనుకున్నానత్త. కాకపోతే నిన్న పెనిమిటి నా మీద చాలా కోపం చూపించి కొట్టినాడు కదా. మీరే అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు భార్యను ఏ భర్త అయినా ఎక్కువగా ప్రేమిస్తే కోపం వచ్చినప్పుడు ఓపికగా ఉండి ఆ భార్యకు నచ్చ చెప్తాడు తప్ప కొట్టడు తిట్టడు అని. మరి నేను ఇట్లాంటి పని చేసినానని కొట్టినాడు. ఆ డబ్బా కోసం నానా మాటలు అన్నాడు. అదే నా స్థానంలో ఆ తెల్లగుంట ఉంటే ఇట్టే కొట్టేవాడా అని ఉక్రోషంగా అరవగానే ఒక్క క్షణం కన్నమ్మ మాట్లాడిన మాటలు అందరూ అర్థం చేసుకొని ఆ తర్వాత అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకోగానే సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండటంతో ఏటి మీకు కూడా నేనంటే అలుసైపోయినానా? ఆ చొప్పనాతి మొహంది అనగానే అంజలి గారు ముద్దుగా ఒక ముట్టికాయ వేసి అలుసు కాలేదు పులుసు కాలేదు పిచ్చిదానా, ఇలా ఆలోచించావా నువ్వు? ఇంకా నా కొడుకు మనసులో ఉందనుకుంటున్నావా అనగానే అవును ఆ తెల్లగుంటే ఉంది. మళ్ళీ కొట్టబోయేసరికి ఈసారి అశోక్ గారు అంజలి అనగానే మరేంటండి దీని లేనిపోని అనుమానాలతో నా కొడుకుని బాధ పెట్టింది అనగానే ఓయబ్బో ఇక్కడ మీ కొడుకు చెంపలు పగలగొట్టాడు, అది తెలుస్తుందా నీకు? ఇప్పుడు నా కోడలు ఒక మాట అన్నదని తెగ రెచ్చిపోతున్నావేంటి అంటారు అశోక్ గారు. భర్త వైపు ఒకసారి చూసి మీరుండండి ఇంకా ఇక్కడ మంటలో పెట్రోల్ పోయొద్దు అంటూ కన్నమ్మ వైపు తిరిగి అసలేంటే నీ బాధ? ముందు ఈ విషయం చెప్పు నువ్వు నాకు. ఎందుకు? నేను నిన్ను కొద్ది రోజులుగా అంటే నా కొడుకు నిన్ను భార్యగా అంగీకరించిన దగ్గర నుండి చూస్తున్నాను. సంతోషంగానే ఉన్నావు, కానీ ఏదో అనుమానం అసహనం కూడా నీ ముఖంలో నాకు అప్పుడప్పుడు కనిపించేది. అసలు విషయం ఏంటో చెప్తావా? నా కొడుకును నువ్వు పూర్తిగా నమ్మట్లేదా అనగానే నేను పెనిమిటిని నమ్ముతానత్తా. కాకపోతే అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే పెనిమిటి ముందుగాల తెల్లగుంటను మనువాడాలి అనుకున్నాడు. కాకపోతే ఆ కొండదేవర పెనిమిటి తలరాతలో నన్ను రాశాడు. అందుకే నేను ఆ మనిషికి ఆలిగా వచ్చినాను. కానీ నాకు అప్పుడప్పుడు గుండెల్లో బాధగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒకరి జీవితాన్ని లాక్కున్నానేమో అనేసి, అలాగే పెనిమిటిని బాధ పెట్టానేమో అని. తెల్లగుంట నాకు నచ్చకపోయినా అది కూడా ఓ ఆడకూతురే కదా అంటుంది. అంజలి గారు మాత్రం కన్నమ్మ చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా క్షుణ్ణంగా వింటూ ఉంది. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇక కన్నమ్మ మాట్లాడడం మొదలుపెట్టి ఎట్టా అత్త ఒక ఆడపిల్ల జీవితాన్ని నేను లాక్కోవాలి? ఎంతైనా పెనిమిటి ఆ తెల్లగుంట ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా అనగానే అయిపోయిందానే నీ రామాయణం భారతం, ఇంకా ఏమైనా మిగిలిందా అని ఒక్కసారిగా అరవడంతో అందరూ అంజలి గారి వైపు చూస్తారు. జమున గారు మాత్రం ఏంటే దాని మీద అరుస్తావు? అది మాట్లాడిన దాంట్లో కూడా నిజముంది కదా అనగానే ఏంటత్తయ్య నిజము? నిజానికి అపోహకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది అపోహ పడుతుంది. అసలు ఆ సోనియా నా కొడుకుని ప్రేమించడం ఏంటి అంటూ ఉన్నట్టుండి కోపంగా గట్టిగా అరుస్తుంది. కాకపోతే కోపం కంటే కూడా గొంతులో ఎక్కువ బాధ కనిపిస్తుంది. అశోక్ గారు మాట్లాడుతూ తనంటే ఎంత నచ్చకపోయినా తను ప్రేమించిన మాట వాస్తవమే కదా అంజు అనగానే ఏంటండి వాస్తవం? ఆ భగవంతుడు మీ రూపంలో నాకు కన్నమ్మకి ఇచ్చిన మాట గుర్తు చేయబట్టి సమయానికి ఈ బంగారాన్ని నా కొడుకు లైఫ్లోకి తెచ్చాను. అసలు ఆ సోనియా బెట్ కట్టిందండి కాలేజ్ చదివే రోజుల్లో నా కొడుకుని ఎలాగైనా దాని చుట్టూ తిప్పుతానని. అందుకే బెట్లో భాగంగానే నా కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపి నాటకాలాడి చివరికి వాడు ఒప్పుకోలేదని సూసైడ్ అటెంప్ట్ చేసింది. అది కూడా నాటకం. అసలు అదంతా కూడా దాని ఫ్రెండ్స్తో పెళ్లి రోజు చెప్తూ ఉంటే స్వయంగా నా చెవులారా నేను విన్నాను అంటూ ఏడుపు వస్తూ ఉంటే గట్టిగా అరిచి చెప్పి మరీ సైలెంట్ అయిపోతుంది. అందరూ మామూలుగా షాక్ అవ్వలేదు. అదర్ తన తల్లి చేయి పట్టుకొని ఏంటమ్మా నువ్వనేది అనగానే అవును పెద్దోడా, నేను చెప్పేది అక్షరాలా నిజం. ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనగానే అర్ణవ్ ఇంకొక వైపుకు వచ్చి మమ్మీ ఏంటలా అంటావు? నువ్వు చెప్పే మాటలు మేము నమ్మమనా నీ ఉద్దేశం అనగానే లేదు నాన్న, మీకు నమ్మడానికి సమయం కావాలి, అందుకే చెప్తున్నాను నేను.
లాస్ట్ మినిట్ వరకు కూడా నా హృదయంతో, నా మెదడుతో నాకు నేను చాలా యుద్ధం చేశాను. మీ నాన్నగారు లాస్ట్ మినిట్లో కన్నమ్మ తండ్రికి ఇచ్చిన మాట గురించి చెప్పాడు. ఇంకోవైపు సోనియాతో పెళ్లి జరుగుతుంది. ఒక పిల్లకు న్యాయం చేయబోయి ఇంకొక ఆడపిల్లకు అన్యాయం చేస్తానేమో అని ఎంత బాధపడిపోయాను. చివరి నిమిషంలో సోనియా దగ్గరికి వెళ్ళేసరికి దాని బండారం బయటపడింది. ఇదంతా మీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ సరైన సందర్భం కోసం ఆగిపోయాను. ఆ పనికి మాలిన దానికోసం నా కోడలు ఇప్పుడు నా కొడుకును బాధ పెడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను? అందుకే ఆ నిజం ఇప్పుడు చెప్పాను అంటూ కన్నమ్మ వైపు చూడగానే తను మాత్రం అర్థమయ్యి అర్థం కాకుండా రకరకాల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటే, తనంత సీరియస్గా చెప్తే తిను బిత్తర చూపులు చూస్తుంటే ఏంటే అంటుంది తలగీరుకుంటూ. ఏటో చెప్పినావత్తా, నాకు అర్థం కాలేదు. మధ్యలో ఈ బెట్టేటి? బెట్టు పడితేనే ప్రేమించడం ఏంటి? నాకేటి అర్థం కాలేదు అంటుంది. ఆవిడకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక, ఓసి పిచ్చి మొద్దు, నీ మొగుడు మీద పందెం కట్టిందే అది, ఎలా అయినా తన చుట్టూ తిప్పుకుంటానని. అందుకే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి వాడిని ప్రేమించేలాగా చేసుకుంది. అది ప్రేమ కాదు, పైశాచికత్వం అనగానే అప్పుడు అర్థమయ్యి షాక్ అయిపోతూ, ఏంటత్తా అనగానే, అవునే, నేను చెప్పింది నిజం. ఇప్పుడు చెప్పు, నీ మొగుడిని దానికి త్యాగం చేస్తావా అనగానే అపర భద్రకాళిలాగా మారిపోయి, అసలు ఆ తెల్లగుంటను ఈడ్చి తన్నాలా, అది నా మొగుడి మీద పందెం కడుతుందా? దానబ్బా చచ్చింది నా చేతిలో అంటుంది. అవునా మేడం, ఇప్పటి వరకు త్యాగశీలిలాగా మాట్లాడారు కదా, పోయి నా కొడుక్కి దాన్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పు అనగానే, అత్తా అంటూ శివంగిలాగా గట్టిగా అరిచి బెడ్ మీద నుంచి లేవగానే ఒక్క క్షణం అందరూ దడుచుకుంటారు. వేలు పెట్టి బెదిరిస్తూ, ఇంకోపారి నా మొగుడు పంపకం గురించి మాట్లాడావో బాగుండదు అనగానే, ఏం చేస్తావే అంటూ చేయి పట్టుకొని మెలితిప్పుతుంది. ఓలమ్మో ఓరయ్యో, ఏటి అన్యాయం! ఈ అత్తగారు గయ్యాలితనం చూపిస్తూ ఉండారే, ఈ అన్యాయాన్ని అడిగేటోళ్ళు లేరా అనగానే అసలు ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు. ఇప్పటి వరకు పడిన బాధ, వేదన, నరకం అంతా తీరిపోయింది వాళ్ళకి. అసలు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అశోక్ గారికి. కన్నమ్మ తిరిగి ఇదివరకులాగా హుషారుగా మారిపోయింది. వచ్చిన కన్నీళ్ళను తుడుచుకొని అలాగే చూస్తూ ఉంటే బెడ్ దిగి పరుగున అశోక్ గారి దగ్గరకు వచ్చి, చెప్పుదరా, అత్తయ్య ఇట్టా మాట్లాడుతూ ఉండాది అనగానే చిన్నగా నవ్వి, అంజు, నీకిదే చెప్తున్నాను, నా బంగారాన్ని ఏదైనా అన్నావంటే నీకు మామూలుగా ఉండదు. అయినా తానెవరనుకున్నావు? ఈ ఇంటికి మహాలక్ష్మి. నిజమే కదా నేను చెప్పింది. మామయ్య ఏది చెప్తే అదే ఫినాయిల్ అంటారు మేఘనా, దీప్తి ఒకేసారి. ఈసారి కన్నమ్మ చప్పట్లు కొడుతూ, చూసావా పెద్దబాబా, చిన్నబాబా, అక్కోళ్ళు కూడా చెప్పినారనగానే వాళ్ళకక్కడ ఒక 5 సంవత్సరాల చిన్న పాప మాత్రమే కనిపిస్తూ ఉంటే, అవును, మా కన్నమ్మ ఏది చెప్తే అదే ఫినాయిల్ అని మేము కూడా అంటామంటారు. జమున గారు మాత్రం, బంగారు, నువ్వు అలా పరిగెత్తకు, కింద పడతావు, అసలైతే దెబ్బ తగిలింది కదా అనగానే ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని, ఓ అవ్వా, నాకిప్పుడు ఏటీ కాదు, ఎందుకో తెలుసా అని ఒక్క క్షణం ఆగి, ఇన్ని రోజులు ఆ తెల్లగుంట నిజంగానే పెనిమిటిని మనువాడాలని మనసారా ఇష్టపడినాదేమో అనుకున్నాను. కానీ ఇవాళ దొంగమోహంది నా పెనిమిటి మీద పందెం కట్టినాదని తెలిసింది. దానిది నిజమైన ఇష్టం కాదు, ఇక ఎప్పటికీ పెనిమిటి నాకే సొంతం అంటుంది. అలాగే అంజలి గారి వైపు చూసి, ఏటత్తా, దాన్ని చెమడాలు తీయకుండా విడిచిపెట్టినావా? అయినా అది పెనిమిటి మీద ఎట్టా పందెం కడుతుంది? ఈ మనిషికి తెలియదా నిజమైన ప్రేమ ఎట్టా ఉంటాదో? నా కొడుకు సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. వాడిని బాధ పెట్టావు, ఇప్పుడు అలిగి వెళ్ళిపోయాడు బిడ్డ. నిన్నటి నుంచి ఎలా ఉన్నాడో నీకు తెలుసు కదా. నువ్వెంత బాధపడ్డావో నిన్ను కొట్టినందుకు వాడు అంతే బాధపడ్డాడు అనగానే నోట్లో వేలు పెట్టుకొని, నిజమే కదా, నేను అసలు ఆ విషయమే మర్చిపోనాను. ఇప్పుడు పెనిమిటి యాడ ఉండాడు అంటూ టెన్షన్ పడుతూ కూర్చున్న దగ్గర నుండి లేస్తూ, ఓలమ్మో, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటుంది. అదరు మాత్రం, కన్నమ్మ, టెన్షన్ పడుకు, వాడెక్కడికి వెళ్ళడు, వెళ్తే గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటాడు. నువ్వెందుకు అలా భయపడతావు? అసలే ఆరోగ్యం బాగాలేదు అనగానే, ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏటీ కాలేదు పెద్దబాబా, ఎందుకంటే నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉండా, ఎందుకంటే నా పెనిమిటి నాకే సొంతం అంటుంది. అందరికీ ఒకటే విషయం అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఈ స్వచ్ఛమైన నవ్వు, ఈ స్వచ్ఛమైన ఆనందం తన ముఖంలో వాళ్ళు చూడలేదు. అంటే దాని అర్థం లోపల బాధపడుతుందని. తన మనసులోని బాధను కనిపెట్టలేకపోయినందుకు అందరికీ ఒక్క క్షణం చాలా బాధగా అనిపిస్తుంది. అంజలి గారి వైపు చూసి,
ఓ అత్త, నేను బేగి పెనిమిటి కాడికి పోవాలా, బాబా నన్ను ఆడే ఇడిసిపెట్టు అంటుంది. అంజలి గారు కంగారుగా, ఎక్కడికి వెళ్తావే, వాడంటే మగపిల్లోడు, చీకటి పడ్డా ఎక్కడైనా ఉంటాడు, నువ్వెక్కడికి వెళ్తావే అనగానే దేవేందర్ గారు మాట్లాడుతూ, అదేంటమ్మా అలా అంటావు, వాడు మగపిల్లోడైనా అమ్మాయి ఆడపిల్లైనా తను వెళ్తుంది తన భర్త దగ్గరికి. భార్యకి భర్త దగ్గర కంటే ఇంకెక్కడ సేఫ్టీ ప్లేస్ ఉంటుంది చెప్పు. అయినా ఒకే చోటు ఉంటే కదా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుండేది. ముందు కన్నా ఎక్కడున్నాడో కనుక్కోండి అంటూ అదర్ ఆ పని చూడు నాన్న. కన్నమ్మ, నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అవుపో, చూడు ఏడ్చేడ్చి ముఖమంతా ఎలా అయిపోయిందో అనగానే సరే తాత అంటుంది. అదర్ ఫోన్ చేయడంతో ఇక్కడ బాబుగారు కోపంగా వెళ్ళి మళ్ళీ నిజంగానే అక్కడ గెస్ట్ హౌస్లో తేలున్నారు. వాళ్ళు మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. పనిచేసేవాళ్ళు అంటే మొన్నట్లాగా కోపంగా లేడు, ఇప్పుడు సైలెంట్గా వచ్చేశాడు. కానీ లోపల మాత్రం తన్ని బాధ దహించి వేస్తూ ఉంది. అలా ఎలా మాట్లాడగలవే నువ్వు, అయినా నా మీద నీకు నమ్మకం లేదు, నేనంటే నీకు ఒక చులకన భావం అనుకొని బాధగా కళ్ళు మూసుకుంటాడు. అక్కడ అదర్ ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యేసరికి దాన్ని తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని అన్నయ్య అనగానే, కన్నా ఎక్కడున్నావు, శాంతి లేని దానికి ఎక్కడుంటే ఏంటి అనగానే తమ్ముడు మాటల్లో వైరాగ్యానికి ఒక్క క్షణం మౌనంగా ఉండి, చెప్పు కన్నా అంటూ ఎంతో ప్రేమగా అడుగుతాడు. ఆ ప్రేమకి కరిగి, మన గెస్ట్ హౌస్లోనే ఉన్నాను, ప్లీజ్ అన్నయ్య నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను మళ్ళీ వస్తాలే అక్కడికి, ఎక్కడికి వెళ్ళను అంటాడు. సరే కన్నా, టేక్ కేర్, బాయ్ అనేసి కాల్ కట్ చేస్తాడు. ఒక్క క్షణం ఇషాన్కి మాత్రం ఏమీ అర్థం కాలేదు. అదేంటి, నేనింత బాధలో ఉంటే టేక్ కేర్ బాయ్ అని కాల్ కట్ చేస్తాడు ఈయన. అంతేలే, ఈయన గారికి ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు అన్న సామెత బాగా సరిపోతుంది. ముందు వచ్చిన ఈ తమ్ముడు అక్కర్లేదు కానీ వెనక్కి వచ్చిన ఆ కన్నమ్మ మాత్రం కావాలి. మిత్రమ్మ అంటూ అందరూ దాని జపమే చేస్తారు. ఆ ఈడియట్కి మాత్రం మనసులను అర్థం చేసుకోవడం రాదు అనుకొని కోపంలోనే అలా పిలవద్దు అని అన్నానే, నీ మీద నేనెందుకు ద్వేషం పెంచుకుంటాను, అయినా నువ్వంటే ఎంత ఇష్టం నాకు, నిన్ను చూస్తేనే నాకు మనసు నిండిపోతుంది, ఆ విషయం నీకు అర్థం కాదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.